By using mathematical induction, show that for all n belongs to capital N, 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on up to n terms is n into n square plus 6n plus 11 by 3. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రెండేసి నెంబర్స్ ఉన్నాయండి. 2 into 3 plus 3 into 4 plus 4 into 5. ఫస్ట్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి, అదొక సిరీస్ అనుకోవాలి. 2, 3, 4 కదా ఫస్ట్ నెంబర్స్. దే ఆర్ ఇన్ ఏపీ కదా, డిఫరెన్స్ సేమ్ కదా. 2కి 3కి మధ్యలో 1 డిఫరెన్స్, 3కి 4కి మధ్యలో 1 డిఫరెన్స్. సో కాబట్టి దే ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు దీనికి nth టర్మ్ ఫైండ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఏ. డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే 3 - 2 ఆర్ 4 - 3 దట్ ఈస్ డి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు nth టర్మ్కి ఫార్ములా ఉంది కదా, టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 2 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే 1. సో n+1 దానికి nth టర్మ్. అలాగే సెకండ్ నెంబర్స్ ఏంటున్నాయి ఇక్కడ 3, 4, 5. సో దాంతో సిరీస్ మళ్ళీ 3, 4, 5 ఇవి కూడా ఏపీలోనే ఉన్నాయి. సో ఆన్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డిఫరెన్స్ ఏమో 1, 4 - 3 1, అలాగే 5 - 4 తీసుకున్నా కూడా 1. సో కాబట్టి దీనికి nth టర్మ్ ఫైండ్ చేయాలి. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ n - 1 ఇంటూ 1 అంటే దీనికి nth టర్మ్ n+2. సో మొత్తంగా ఈ సిరీస్ అందరికీ కూడా nth టర్మ్ అంటే టూ టర్మ్స్ ఉన్నాయన్నమాట. n+1 ఇంటూ n+2, 2 into 3 plus 3 into 4 ఇది SNB స్టేట్మెంట్ అనుకుంది. 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on plus n+1 into n+2 is equal to n into n square plus 6n plus 11 by 3. ఇది సిరీస్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, LHS ఏంటి అవుతుంది n+1 into n+2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 into 1 + 2 అంటే 6. RHS తీసుకుందాం. n into n square plus 6n plus 11 by 3 that is equal to 1 into 1 square plus 6 into 1 plus 11 by 3 that is equal to 6. Therefore LHS is equal to RHS. కాబట్టి therefore S1 is true. Assume that SK is true అనుకుందాం. అంటే 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on plus k plus 1 into k plus 2 is equal to k into k square plus 6k plus 11 by 3. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇందాక నుంచి కూడా మనం చేస్తుంది ఏంటి అంత k ప్లేస్లో k+1 పెడుతున్నాం అంత. సో కాబట్టి అది యాడ్ చేస్తున్నాం అది. సో కాబట్టి k అంటే k+1 పెడితే k+2 అవుతుంది. ఇక్కడ k అంటే k+1 పెడితే k+3 వస్తుంది. దీన్ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం అంత. సో ఇప్పుడు 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on plus k+1 into k+2 ఈ k+1 into k+2 రాయడం మర్చిపోకూడదు, ఇందాక కూడా చెప్పాను కదా. ప్లస్ k+2 into k+3 రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. k into k square plus 6k plus 11 by 3 plus k+2 into k+3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసి చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా వచ్చింది అన్నమాట మొత్తంగా చేస్తే. దీన్ని సింప్లిఫై చేస్తే k³ plus 9k square plus 26k plus 18 by 3 వచ్చింది. వెరిఫికేషన్ మెథడ్లో వెరిఫై చేసి చూస్తాం అంటే n ఈజ్ ఈక్వల్ టు k+1 వేసి చూస్తాం. అదిను ఇది ఈక్వల్గా వచ్చాయా లేదా చూసుకోవడం అంతే. ఇక k³ plus 9k square plus 26k plus 18 by 3 వచ్చింది కదా. అలాగే మనకి ఇందులో రైట్ హ్యాండ్ సైడ్లో k+1 పెట్టేసి చూస్తాం అనమాట. చూస్తే అది కూడా ఇంతే వచ్చింది. సో దేర్ఫోర్ by principle SK+1 is true. By the principle of mathematical induction, Sn is true for all n belongs to capital N. So therefore 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on plus n+1 into n+2 is equal to n into n square plus 6n plus 11 by 3 for all n belongs to capital N. ఈ రకంగా చేయాలన్నమాట. ఇలాగ రెండేసి నెంబర్స్ ఇస్తే కనుక ముందర ఫస్ట్ నెంబర్స్కి అన్నిటిలోని కూడా అదొక సిరీస్ ఏపీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ముందర, అంటే డిఫరెన్స్ సేమ్గా ఉండాలి మేడం. అలాగే సెకండ్ నెంబర్ సిరీస్ 3, 4, 5 అది దానికి మళ్ళీ nth టర్మ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ సిరీస్కి nth టర్మ్ ఫైండ్ చేయాలి. అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడి నుంచి ప్రాబ్లం వల్ల n ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు k. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి యాడ్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి.
యాడ్ చేయాలి అన్నది. ఇక్కడ జస్ట్ కే ప్లస్లో K+1 పెట్టుకోవడమే అంతే, అది యాడ్ చేస్తాం. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, K+1 K+2, అక్కడ K+1 K ప్లస్లో పెడతా ఉన్నాం, అది యాడ్ చేస్తాం. ఇది మళ్ళీ అలాగే రాయడం మర్చిపోకూడదు, ఇందాక చేసింది కూడా అదే అంత. ఇక ఇక్కడ K² ఉంది కదా, ఆ K ప్లస్లో K+1 పెట్టాం అన్నమాట, K+1² అది చేస్తాం. సో నెక్స్ట్ ఈ మోడల్ చూద్దాం. By using mathematical induction, show that for all n belongs to capital N, 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus 1/2n minus 1 into 2n plus 1 is equal to n/2n plus 1. Let Sn be the statement 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus 1/2n minus 1 into 2n plus 1 is equal to n/2n plus 1. ఇది మామూలుగా చేసాడు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎంత టైం ఇచ్చారు కదా ఇక్కడ, కాబట్టి LHS 1/2n minus 1 into 2n plus 1. ఇక్కడ ఎంత టైం ఇవ్వలేదు, అందుకని మనం ముందర ఫైండ్ చేస్తాం అన్నమాట ఇందులో, ఈ సిరీస్లో. అది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఇందులోనే n = 1 వేద్దాం, వేస్తే 1/3 వచ్చింది. RHS తీసుకుందాం, n/2n plus 1, that is equal to 1/2 into 1 plus 1, that is equal to 1/3. Therefore LHS is equal to RHS, therefore S1 is true. Assume that SK is true అనుకుంటే 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus 1/2k minus 1 into 2k plus 1, that is equal to k/2k plus 1. ఇప్పుడు ఏమిటి యాడ్ చేయాలి, ఇక్కడ k ప్లస్లో K+1 పెట్టామనుకో, 2k plus 1, 2 into k plus 1 అంటే 2k plus 2 minus 1 అంటే 2k plus 1. ఇక్కడ k ప్లస్లో K+1 పెడితే 2 into k plus 1 అంటే 2k plus 2 plus 1 అంటే 2k plus 3. ఇది యాడ్ చేయాలి, అలాగే చూసుకోవాలన్నమాట. యాడింగ్ బోత్ సైడ్స్ దిస్ పార్ట్. సో యాడ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని తీసుకుని సింప్లిఫై చేయడం. k/2k plus 1 plus 1/2k plus 1 into 2k plus 3. రెండిట్లో కూడా ఏంటి కామన్ ఉంది, 1/2k plus 1 కామన్ ఉంది, అది కామన్ తీస్తాం. ఫస్ట్ పార్ట్లో ఏంటి మిగులుతుంది, k మిగిలింది, ప్లస్ సెకండ్ పార్ట్లో 1/2k plus 3 మిగిలింది. దీనికి ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే 1/2k plus 1 into 2k plus 3, k into 2k plus 3 plus 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2k plus 1 into ఇది ఏమిటవుతుంది 2k² plus 3k plus 1/2k plus 3. సో ఇప్పుడు 2k plus 1 2k plus 1 దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు కదా, 2k² plus 3k plus 1ని ఫ్యాక్టరైజ్ చేస్తే k+1 into 2k plus 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2k plus 1 2k plus 1 క్యాన్సిల్ అయిపోతుంది, k+1/2k plus 3 వచ్చింది, k+1/2k plus 3. ఈ 2k plus 3ని ఎలా రాయొచ్చు, 2k plus 2 plus 1 అని రాసుకుంటే 2 కామన్ తీసేస్తే k plus 1 వస్తుంది, అంటే k+1/2 into k plus 1 plus 1. సో అదే కదా మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, n ప్లస్లో k+1 వేస్తాం అనుకోండి, n/2n plus 1 కదా, అంటే k+1/2 into k plus 1 plus 1. So therefore k+1 is true. By the principle of mathematical induction, Sn is true for all n belongs to capital N. Therefore 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus 1/2n minus 1 into 2n plus 1 is equal to n/2n plus 1 for all n belongs to capital N. ఈ రకంగా చేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అని ఇచ్చారు, అంటే మనం వీ హ్యావ్ టు ఫైండ్ nth టర్మ్ మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ అంతే 2 నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ సిరీస్ ఏమో 1 4 7 సో ఆన్ అవుతుంది, సెకండ్ సిరీస్ ఏమో 4 7 10 అది అవుతుంది. ముందర 1 4 7కి ఏమో దే ఆర్ ఇన్ ఏపీ, ఎందుకంటే డిఫరెన్స్ 4కి 1కి డిఫరెన్స్ 3, 7కి 4కి డిఫరెన్స్ 3. సో కాబట్టి దే ఆర్ ఇన్ ఏపీ. అలాగే 4 7 10 ఈ సిరీస్లో కూడా ఏ స్టార్టింగ్ నెంబర్ ఏమో ఏ 4 కాబట్టి దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏమో ఏ ఏమో 1 అవుతుంది అంతే. సో దీనికి ఎంత టర్మ్ ఫైండ్ చేస్తాం, దీనికి ఎంత టర్మ్ ఫైండ్ చేస్తాం. ఇక్కడేమో డిఫరెన్స్ 3 కదా, అలాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ 3. స్టార్టింగ్ నెంబర్సే మారుతున్నాయి అనమాట. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడేమో ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎంత టర్మ్ ఫైండ్ చేస్తే a plus n minus 1 into d, ఇది కదా ఫార్ములా, 3n minus 2 వచ్చింది ఫస్ట్ సిరీస్కి. అలాగే సెకండ్ సిరీస్కి ఎంత టర్మ్ ఫైండ్ చేస్తున్నాం, ఫైండ్ చేస్తే దట్ ఈస్ 3n plus 1 వచ్చింది, ఎందుకంటే 3n plus 1. సో ఇప్పుడు therefore the nth term in the given series is 1/3.
3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1. సో ఇప్పుడు దీనికి ఎంత టైం ఇది అయింది. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు n బై 3n ప్లస్ 1. ఎంత టైం మనమే ఫైండ్ చేసుకుని అప్పుడు అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. S1 ఎస్కే ప్లస్ 1 చేస్తాం మేడం. S1 ముందర చేస్తాం. ఇక్కడి నుంచి ఇందాక చెప్పుకున్న మోడల్ అనమాట, సేమ్ అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాం. పెడితే LHS 1/4 వస్తుంది, RHS కూడా 1/4 వస్తుంది. దేర్ఫోర్ S1 ఈజ్ ట్రూ, ఎస్కే ట్రూ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ యాడ్ చేయాల్సిన పార్ట్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ K ప్లేస్లో K+1 పెడదాం. 3 ఇంటూ K+1 అంటే 3K + 3 మైనస్ 2 అంటే 3K ప్లస్ 3 3 6 3 3 9 9 మైనస్ 2 ఒక్క నిమిషం. 3 ఇంటూ K+1 కదా, అంటే 3K + 3 మైనస్ 2 ఓకే 3K + 1. ఇది ఇక్కడ వేయడం సమంగా వేయలేదు, ముందరది వెనకతలు ముందర వేసి. సో 3K + 1 ఇక్కడ K+1 పెడితే 3 ఇంటూ K+1 అంటే 3K + 3 + 1 3K + 4. ఇగో ఇది ఈ రకంగా దీన్ని యాడ్ చేస్తాం, ఈ పార్ట్ని యాడ్ చేస్తాం అన్నమాట. యాడ్ చేశాక రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేశాక ఇలాగ వస్తుంది. అంటే 1/3K + 1 కామన్ బయటికి తీసేస్తే న్యూమరేటర్లో 3K² + 4K + 1 బై 3K + 4 వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేస్తే K+1 ఇంటూ 3K + 1 వస్తుంది. ఇక్కడ 1/3K + 1 ఉంది కదా, 3K + 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో K+1 బై 3K + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు K+1 బై 3K + 3 + 1 అని రాసాం. ఇక్కడ మళ్ళీ 3 కామన్ తీసాం, 3 ఇంటూ K+1. ఇప్పుడు ఇది చూడండి జాగ్రత్తగా. K+1లో n పెట్టామనుకోండి, మనకు వాడు రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఇచ్చారో ప్రాబ్లంలోని అదే వస్తుంది, n/3n + 1 అనమాట. సో K+1 బై 3 ఇంటూ K+1 + 1 అదే కదా. ఇంకే ప్రాబ్లం అంతా చూడండి ఒకసారి కావాలి ప్రాబ్లం. ఇంకోటి n/3n + 1. సో ఇక్కడ K+1 బై 3 ఇంటూ K+1 + 1. సో దేర్ఫోర్ Sk+1 ఈజ్ ట్రూ. By the principle of mathematical induction, Sn is true for all n belongs to capital N. Series is equal to n/3n + 1 for all n belongs to capital. అంతే. ఇక్కడ జాగ్రత్తగా మనం యంత్రం ఇవ్వకపోతే మనం ఫైండ్ చేసుకోవాలి. యంత్రం ఫైండ్ చేసుకుని అక్కడి నుంచి ప్రాబ్లం అంతా కూడా మిగతాదంతా కూడా సేమ్ అనమాట. ఇలాగ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 యంత్రమ్స్ వస్తాయి అనమాట. అది యంత్రం ఫైండ్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాం. S1 తర్వాత SK తర్వాత SK+1 ఈ రకంగా చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.